గొడవ ముగిసింది, యాత్ర సాగింది. కానీ అల్మాస్పేట ఇష్యూ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. వైసీపీని టార్గెట్ చేస్తూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కడప అల్మాస్పేటలో ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. హనుమాన్ శోభాయాత్ర సజావుగా సాగింది. అయితే అల్మాస్పేట ఘర్షణ పొలిటికల్ టర్న్ తీసుకుంది. అల్లర్ల వెనుక వైసీపీ ఉందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కోతి మూకలు ఉన్నప్పుడు కట్టె తీసుకుంటే అవి పరిగెత్తాయి, కట్టె లేకుంటే అవి మనల్ని పరిగెత్తిస్తాయి. ఆడ ఉండేది కోతి మూకలు. పోలీసులు చక్కగా ఉండి బీజేపీ పార్టీ కానీ ఇతర హిందూ పెద్దలు కానీ అందరూ చక్కగా ఉన్నప్పుడు వాళ్ళు సర్దుమని కాదు. అసలు ఇంకా చెప్తున్నారు డ్రగ్స్ పార్టీ అదే పనిగా డ్రగ్స్ తీసుకొని కూడా ఈ కార్యక్రమం చేశారట. ఇదేంది ఇది విచిత్రమైన పరిస్థితి. స్థానికులంతా సామరస్యంతో ఉన్నారు, కానీ ఘర్షణలకు కారణం స్థానికులు కాదు, కుట్రపూరితంగానే అల్లర్లకు పాల్పడ్డారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. పోలీసులు వాళ్ళు ఎంత అప్రమత్తంగా ఇక్కడ ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా రాజకీయం కోసం రాజకీయ కుట్రతో కొందరు డ్రగ్స్ తీసుకొని ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన ఏకైక కార్యక్రమం ఇది. ప్రజల నుంచి వచ్చినది కాదు. కేవలం చిన్న పిల్లలు వాళ్ళను రెచ్చగొట్టి వాళ్లకు డ్రగ్స్ ఏర్పాటు చేసిన వాళ్ళ యొక్క కార్యక్రమంలో భాగమే ఈ కార్యక్రమం తప్ప ఇది స్థానికంగా జరిగిన కార్యక్రమం కాదు. రాజకీయ అవసరం కోసం వాళ్ళ తీర్మానం కూడా ఊరికట్లా తీర్మానం చేసినారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అప్పటి నుంచే కుట్రతో జరుగుతుంది. ఇది కుట్రతో జరిగినది. ఏమి పోలీసులు పాపం వాళ్ళు నిఘా ఉండబట్టే కంట్రోల్ అయింది. విగ్రహం ఉంది కాబట్టి హనుమాన్ సర్కిల్ అని పేరు పెట్టారు, అందులో తప్పేముందని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. హనుమాన్ విగ్రహం ఉంది కాబట్టి విగ్రహం యొక్క సర్కిల్ అని రాసుకున్నారు, దాంట్లో తప్పేంది? హనుమాన్ లేడారా లేకుండా ఏమన్నా పెట్టినారా? విగ్రహం అతి పెద్ద విగ్రహం, దాదాపు 30 అడుగుల విగ్రహం ఉంది కాబట్టి ఆ విగ్రహాన్ని సూచనలో భాగంగా పెట్టారు. తప్పేంటి? లేదా అందరం ఒకటే కాదా? మేము కూడా సర్కిల్ కావాలంటే మా హనుమాన్ సర్కిల్ పేరు ఉంటుంది, అబ్దుల్ కలాం పేరు కూడా ఉంటుంది. ఎవరు దన్నారు? ఇది సామరస్యంగా పోతే ఒక తీరు, ప్రతి చోట వ్యతిరేకము రాజకీయం కుట్రతో ఉంటేనే ఈ ఆలోచన. ప్రస్తుతానికి అల్మాస్పేటలో పరిస్థితి ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా ఉంది, కానీ ఘర్షణల కేంద్రంగా రాజకీయం హీటెక్కుతోంది.